డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానము. ఇది శంషాబాద్కు అతి చేరువలో ఉన్న దేవాలయము. దీనిని 11వ శతాబ్దంలో నిర్మించినారని చెబుతారు. ఈ దేవాలయములో సీతారామ లక్ష్మణులు కొలువై ఉన్నారు. ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఆంజనేయుడు ఉండడు. ఈ దేవాలయము చరిత్ర చూసిన రాముడు, సీత, లక్ష్మణుడు వనవాస సమయంలో ఇక్కడ విశ్రమించినారని చెబుతారు. కాబట్టి అప్పటికి హనుమంతుడి పరిచయం లేదు. కావున గర్భాలయంలో ఆంజనేయుని మనము చూడము. ఇక్కడ రాముని చేతిలో బాణము ఉండును. కాబట్టి ఈ రాముడిని కోదండరాముడిగా పిలుస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు రామునికి, ఆంజనేయుడికి ప్రక్కగా నిలబడి కోరికలు కోరుకొన్నచో అవి తీరునని ఇక్కడ భక్తుల విశ్వాసము. ఇక్కడ దర్శనం చేసుకునే సమయంలో రామునికి, ఆంజనేయుడికి అడ్డముగా నిలబడి దర్శనము చేసుకోవద్దని ఇక్కడ పూజారులు చెబుతారు. ఇక్కడ ధ్వజస్తంభము హనుమంతుడు, గరుత్మంతుల వారు కొలువై ఉన్నారు. ఇక్కడ ధ్వజస్తంభము పక్కనే మనకు ఒక రాతితో చేసిన ఆకాశ ద్వీప స్తంభము కూడా మనము చూడవచ్చును. శిలా మరక తోరణముతో కలిగిన ఏకశిలతో రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలను మనము చూడవచ్చును. ఈ దేవాలయమును సందర్శించిన 10 విష్ణు దేవాలయాలు సందర్శించిన ఫలితము లభిస్తుంది. ఈ దేవాలయంలో గాలిగోపురం యొక్క ఇంజనీరింగ్ పటిమను చూసి అప్పటి చార్మినార్ను నిర్మించినారని చెబుతారు. ఇక్కడ మండపంలో తాబేలు, కూర్మము ప్రతిరూపము మనము చూడవచ్చును. దీని యొక్క విశేషము, తాబేలు 3000 సంవత్సరములు జీవించును. దీని జీవనకాల ప్రమాణము. కాబట్టి మనకు కూడా ఆ ఆయువును ప్రసాదించునని ఇక్కడ భక్తుల విశ్వాసము. ఇక్కడ కోనేరు చాలా చూడముచ్చటగా ఉండును. దీనిని కనీసము 500 సంవత్సరముల క్రితము నిర్మించినారు. ఇక్కడ మరొక విశేషము, ఇక్కడ సినిమాలు ఒక్క షూట్ చేసినా అది దిగ్విజయముగా నడుస్తుందని ప్రతీతి. ఇప్పటి వరకు సుమారు 450 సినిమాలు షూటింగ్ జరిగినవని చెబుతారు. ఇక్కడ మొట్టమొదటి సినిమా సీనియర్ ఎన్టీఆర్ గారి శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర షూటింగ్ చేసినట్లుగా ఇక్కడ చెబుతున్నారు. ఇక్కడ సీతారాముల కళ్యాణము ప్రతి నెల 27 రోజులకొకసారి జరుగును. రాముని యొక్క నక్షత్రము పునర్వసు నక్షత్రములో ఈ కళ్యాణము జరుగును. మరియు సంవత్సరమునకు ఒకసారి ఇక్కడ కళ్యాణము జరిగినా ఇక్కడ భక్తులను అనుమతించరు. నెల కళ్యాణమునకు భక్తులను ఇక్కడ అనుమతిస్తారు. డియర్ వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయు వన్ ఛానల్ను.